నమస్కారం మరియు వాలంటరీ ఆర్గనైజేషన్స్ ప్రెసిడెంట్స్ అందరికీ పెద్దలందరికీ ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ నా పేరు ఎల్లుల సంతోష్ కుమార్ క్యాట్కో కాన్ఫెడరేషన్ ఆఫ్ కన్జ్యూమర్ ఆర్గనైజేషన్ యొక్క ఆర్గనైజింగ్ సెక్రటరీ స్టేట్కు ఇది మన తెలంగాణ లోపల ఎన్నైతే జిల్లాలు ఉన్నాయో ఎన్నైతే రిజిస్ట్రేషన్ కోర్టులు ఉన్నాయో ప్రతి కోర్టులో మా క్యాట్కో మెంబర్స్ ఉన్నారు. అయితే రాష్ట్రం లోపల కొన్ని వందల నుంచి వేల వరకు ఎన్నో కేసులు పరిష్కారం చేస్తున్నాం. మేము మా సభ్యులందరికీ రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యక్తుల ద్వారా నిపుణుల ద్వారా ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం. అయితే ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా గురించి ఒక విషయం చెప్తాను. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా భూగోళంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కన్జ్యూమరే. అయితే ఈ కన్జ్యూమర్ ఉద్యమాలు ఎప్పుడు జరిగినాయి ఎవరికన్నా తెలుసా? అసలు ఈ కన్జ్యూమర్ ఉద్యమం వినియోగదారుల ఉద్యమం ఎప్పుడు జరిగింది యావత్ ప్రపంచంలో? కాదు, 1962 కన్నా ముందు ఉద్యమం జరిగింది. ఈ ఉద్యమం యొక్క రూపకర్త తెలుసా ఎవరన్నా? ఉద్యమం యొక్క రూపకర్త ఎవరు? ప్రపంచం లోపల ఎన్నో దేశాలు ఈరోజు చట్టాలు చేసుకొని దీన్ని అమలుపరుస్తున్నాయి. ఈ ఉద్యమం యొక్క రూపకర్త అమెరికా నివాసి రాల్ఫ్ నాడర్. అందరు యాదించుకోవాలి, రాల్ఫ్ నాడర్. అయితే అద్భుతమైనటువంటి ఉద్యమం చేసి యావత్ దేశం లోపల చైతన్యం పరిచి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ద్వారా చట్టం చేయించినటువంటి గొప్ప వ్యక్తి. ఎప్పుడైతే అది ఎప్పుడు జరిగింది? 1962 అమెరికాలో చట్టం జరిగింది. అయితే ఐక్యరాజ్య సమితి దాన్ని ఏం చేసిందంటే 1962 మార్చ్ 15కు ఇంటర్నేషనల్ కన్జ్యూమర్ డేగా దాన్ని గుర్తించింది. ఈరోజు యావత్ ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ కన్జ్యూమర్ డే చేసుకుంటున్నాం. అందులో భాగంగా ఐక్యరాజ్య సమితి లోపల ఒడంబడిక మీద మన భారతదేశం సంతకం చేసింది కాబట్టి మన భారతదేశం లోపల కూడా 1986 డిసెంబర్ 24న మనము అప్పుడున్నటువంటి రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ గారు సంతకం పెట్టి దీన్ని చట్టంగా రూపుదిద్ది మనకు అందించడం జరిగింది. అప్పటి నుంచి అద్భుతమైనటువంటి ఫలితాలు మన భారతదేశంలో మనం పొందుతున్నాం. అయితే ఆదిలాబాద్ రిజిస్ట్రేషన్ కోర్టు లోపల ప్రతి ఒక్కరు కేసు వేయచ్చు. 10 రూపాయల వస్తువు నుంచి 10 లక్షల వరకు వస్తువు వరకు మన ఆంజనేయులు గారు చెప్పినట్టు, మన వాలంటరీ ఆర్గనైజేషన్స్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు బిల్లు ప్రతి ఒక్కటి ఉండాలి. ఆ బిల్లు మీద ఖచ్చితంగా ఆ వ్యాపారస్తుని యొక్క సంతకం మరియు ముద్ర ఉండాలి. ఈ బిల్లు ఉంటేనే ఈ చట్టం వాళ్ళ మీద అమలవుతుంది. మనం వస్తువు కొన్న తర్వాత బిల్లు లేకుంటే మనం కూడా ఏం చేయలేం, చట్టం కూడా ఏం చేయలేం. కాబట్టి ఆదిలాబాద్లో క్యాట్కో తరఫున ఎన్నో కేసులు వేయడం జరిగింది. రీసెంట్లీ నిర్మల్ లేబర్ ఆఫీసర్ భార్య 10 లక్షల చిట్టేసింది. ఆ చిట్ ఫండ్లు మోసం చేసేస్తారు. అయితే ఆ కేసు మా దగ్గరకు వచ్చింది క్యాట్కో. అయితే మేము ఇదే కోర్టు ఆదిలాబాద్ కోర్టులో వేసి గెలవడం జరిగింది. 15 లక్షల రూపాయలు, 10 లక్షలతో పాటు 5 లక్షలు కలిపి నష్టపరిహారం కూడా కోర్టు మనకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నిర్మల్లో ఒక 45 లక్షలు ఈ విధంగా ఇప్పించినాం. రీసెంట్లీ సార్ అన్నట్టు ఆదిలాబాద్లో పిట్టలవాడ లోపల ఒక టీవీ కొని వాళ్ళ టెక్నీషియన్ వచ్చిండు,
చూసిండు, అతనికి ఏం అర్థం కాలే. 12,000 రూపాయలు కడితే మేము కొత్త మదర్ బోర్డ్ వేస్తామని చెప్పిస్తే ఆ కేసు నా దగ్గరికి వచ్చింది. రీసెంట్లీ ఒక నోటీస్ పంపినాం. మా క్యాట్కో తరపు నుంచి నోటీస్ పవర్ కూడా మాకు ఇచ్చారు. ఫస్ట్ మేము నోటీస్ పంపుతాం. 2019 చట్టం అండర్ సెక్షన్ 35 ప్రకారము మేము నోటీస్ పంపుతాం సార్. వారం రోజులల్లో మీరు దీనికి జవాబు ఇవ్వకుంటే మేము కోర్టుకు పోతామని చెప్తాం. అయితే దానికి సంబంధించినటువంటి కంపెనీలలో మరియు డీలర్లకు మేము నోటీస్ పంపితే దాని జవాబు ఇవ్వచ్చింది, కొత్త టీవీ వచ్చింది. అంటే కేసు వేయకుండానే టీవీ వచ్చింది. ఇటువంటి పరిష్కారం కూడా మనం చేయగలుగుతాం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి నేటి బాలలు రేపటి పౌరులు కాబట్టి ప్రతి ఒక్కరికి పనికొచ్చే కొన్ని నంబర్లు ఇస్తాను నేను. ఆ నంబర్లు అందరూ ఫీడ్ చేసుకోండి. మరి మనము పకడ్బందీగా మనమే అమలు చేయించుకోవాలి. ఎట్లా? మొట్టమొదటి మన లోపల అవేర్నెస్ రావాలి. అయితే ఈ యొక్క హెల్ప్ లైన్ నంబర్లు అందరూ నోట్ చేసుకోండి. అయితే దీనివల్ల మనం ఫోన్ చేసి ఉచిత సర్వీసులు ఇవ్వబడతాయి. చైల్డ్ హెల్ప్ లైన్, చిన్నపిల్లలకి ఏదైనా అన్యాయం జరిగితే అదొక నంబర్ ఉన్నది, ఆ నంబర్ నోట్ చేసుకోండి. 1098. ఓకే. నెక్స్ట్ ఉమెన్ హెల్ప్ లైన్ 181. ఓకే. పోలీస్ది 100 కాదా? జాతీయ అత్యవసర హెల్ప్ లైన్ 112. ఓకే. మరియు అత్యవసర వైద్య సదుపాయాల కొరకు ఇచ్చినటువంటి హెల్ప్ లైన్ ఇది 108. వైద్య సాయం హెల్ప్ లైన్ 104. మళ్ళా సైబర్ నేరాలు ఉన్నదా నంబరు? సైబర్ నేరాలు నంబర్ లేదు, 1930 రాసుకోండి. మరలా ఫైర్, ఎక్కడన్నా అగ్ని ప్రమాదాలు జరుగుతుంది దేనికి ఫోన్ చేయాలి మనం? 101. ఓకేనా? మళ్ళా ఎల్పిజి గ్యాస్ మన ఇంట్లో లీకేజ్ అయితే మనము డీలర్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా వాడు రాడు. కాబట్టి ఒకసారి మా ఇంట్లోనే గ్యాస్ లీక్ అయితే నేను ఢిల్లీకి చేశాను. ఇదే హెల్ప్ లైన్. క్షణాల మీద వచ్చి ₹1 ఒక రింగ్ ఉంటుంది, అది వేసిపోయాడు. అయితే ప్రతి ఒక్కరి ఈ నంబర్ కూడా ఉండాలి. 1906. రోడ్డు ప్రమాదాలు జరిగితే హెల్ప్ లైన్ నంబర్ ఉన్నది ఎవరి దగ్గర ఉన్నా లేదు. 1073 ఇది వేసుకోవాలి. మన తర్వాత నేషనల్ కన్జ్యూమర్, ఇది చాలా ఇంపార్టెంట్ నంబర్. నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్ లైన్ 1915. 1915. మనం ఏదన్నా సలహా సూచన తీసుకోవాలనుకుంటే మనకు వాళ్ళు ఈ నంబర్ చేస్తే మనకు ఇది ఇస్తారు. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ రిజిస్ట్రేషన్ కోర్టు లోపల మన క్యాట్కో తరపు నుంచి ఈ విధంగా మేము కేసు ఫైల్ చేస్తున్నాము. కాబట్టి ఈ విధంగా కేసు ఫైల్ చేసిన 90 రోజుల లోపల చట్టం ప్రకారం పరిష్కారం అవుతుంది. ఇది కేసు ఫైల్ ఈ విధంగా ఉంటుంది. అయితే మన చట్టం ఏ విధంగా వినియోగదారుల చట్టం 1986 వచ్చింది కదా. మార్పులు చేర్పులు, ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఇప్పుడు ఆన్లైన్ వ్యవస్థ సార్ చెప్పినట్టు ఇప్పుడు పరిస్థితుల ప్రకారం దాన్ని మార్పులు చేర్పులు చేసి 2019 రోజు ఈ యొక్క భారత ప్రభుత్వం ఈ విధంగా వినియోగదారుల చట్టాన్ని తీసుకొచ్చింది. ఇది మన కన్జ్యూమర్ చట్టం. ఇది కన్జ్యూమర్ యొక్క చట్టం, ప్రతి సెక్షన్ దీంట్లో ఉంటుంది. అయితే
ఈ విధంగా వాళ్ళందరూ చెప్పిండ్రు, చాలా అవేర్నెస్ మీద వచ్చింది. ఎందుకంటే ప్రతిదానికి మీరు జవాబు ఇస్తున్నారు కాబట్టి ఒక కన్సూమర్ మీద ఒక చిన్న పాట. అది ఎప్పుడో కథం కాదు. కల్తీ గురించి. అమ్మేటోడు హాయిగుంటాడు, మధ్యవర్తి మంచిగుంటాడు. అమ్మేటోడు హాయిగుంటాడు, మధ్యవర్తి మంచిగుంటాడు. నడమ మునుగుట నువ్వు నేనేరా వినియోగదారుడా, నడమ మునుగుట నువ్వు నేనేరా వినియోగదారుడా. పప్పు బెల్లము కొందామాని కిరాణా షాపుకు నేను పోతే, పప్పు బెల్లము కొందామని కిరాణా షాపుకు నేను పోతే ఏం చేస్తున్నారు అక్కడలు? దోకే బాజు జోకుడా ఏరా వినియోగదారుడా, దోకే బాజు జోకుడా ఏరా వినియోగదారుడా. ఇది కన్సూమర్ పాట. సారు సమయం లేదంటున్నాడు కాబట్టి దీన్ని పూర్తిగా పాడలేకపోతున్నాం కాబట్టి ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు సార్లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.